ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక తిరుపతికి వెళ్దాం. ఏపీకి సంబంధించి తిరుపతిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, రెస్టారెంట్లు అలాగే హోటళ్లు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి. ఎస్, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం తిరుపతి, ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రం అక్కడ ఉంది. రద్దీగా ఉండటంతో పాటు ఎక్కువ వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ హోటల్ ఓనర్లు ఏమంటున్నారు, దానికి సంబంధించిన తాజా పరిస్థితి ఏంటి? రమణి, మొత్తం మీద తిరుపతి అంటానగానే మీరు అన్నట్టు చాలా పుణ్యక్షేత్రం ఇక్కడ. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాణిపాకంతో పాటు కాళహస్తి ఆలయం కావచ్చు, ఇట్లా తిరుమల, ఇట్లా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో రకాల ఇబ్బందులు పడి స్వామి దర్శనాని కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హోటల్స్ నిర్వహణ, అదే చిన్న స్థాయి హోటల్స్ నుంచి పై స్థాయి హోటల్స్ వరకు ఉంటాయి. అయితే యుద్ధం కారణంగా ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా అంటే హోటల్స్ సరఫరా చేసేటటువంటి గ్యాస్, కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీలు నిలుపుదల చేశారు. కేవలం ఇప్పటి వరకు కూడా బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ ఇవాళ బుకింగ్ చేసుకుంటే మరో వారం 10 రోజుల తర్వాతనే కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి హోటల్స్ అసోసియేషన్ నేతలు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే కమర్షియల్, అంటే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి నిబంధనలు ఏరా అంటే కమర్షియల్ సంబంధించినటువంటి గ్యాసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. తద్వారా ఇప్పటికే తిరుపతితో పాటు రాయలసీమ జిల్లాలు కానీ ఇట్లా మరికొన్ని ప్రాంతాలు ఏపీలో కొన్ని చోట్ల 2-3 రోజులకు మాత్రమే హోటల్కు సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు అనేది ఉన్నాయి. ఇక చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో అయితే మరింత దారుణ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ హోటల్స్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ నేతలు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే చెన్నై అంటేనే మహానగరం, అలాంటి ప్రాంతాల్లో హోటల్స్ నిర్వహించాలంటే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి కమర్షియల్ గ్యాస్ పైన పూర్తి స్థాయిలో ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి తద్వారా హోటల్స్ అన్ని కూడా అంటే మూసుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోతాయి. తద్వారా ప్రభుత్వానికి కూడా గండిపడే అవకాశం ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కర్ణాటక, బెంగళూరులో కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద యుద్ధం అనేది ఇతర దేశాల్లో జరుగుతున్నప్పటికీ కూడా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్, లేదంటే ఇట్లా ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధం ఈ ప్రభావం ఇప్పుడు, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం రష్యాకి సంబంధించి కావచ్చు, యుక్రెయిన్ కి సంబంధించి యుద్ధం కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు అనేది గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం మరింత తీవ్రంగా మనకు ఆ ప్రభావం అయితే మన భారత్ పైన పడింది. అందువల్లనే తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, ఇట్లా కర్ణాటక రాష్ట్రాల్లో చాలా రకాలుగా ఈ రకంగా అంటే హోటల్స్ సంబంధించి నిర్వహణ కోసం కమర్షియల్ గ్యాస్లకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ వంటింటి గ్యాస్ కు సంబంధించి మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కొక్క సిలిండర్ పైన 60 రూపాయలు పెంచిన నేపథ్యంలో మేము ఎలా ఇప్పటికే దాదాపుగా 900 పైన రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంటాము, అలాంటిది మరోసారి ఒక్కసారి 60 రూపాయలు రేట్లు ఈ రకంగా పెంచితే ఎట్లా అంటూ కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏజెన్సీలు మాత్రం ఒకటే చెప్తున్నాయి, గ్యాస్ ఏజెన్సీలు అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ పైన ఆంక్షలు పెట్టకపోతే ఇళ్లకు సరఫరా చేసేటటువంటి ఆ గ్యాస్ పైన ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్లనే ప్రస్తుతానికి హోటల్స్ పంపించేటటువంటి కమర్షియల్ గ్యాసుల పైన మాత్రం ఆంక్షలు కొనసాగించాల్సిందే. ఇదే ప్రభుత్వ ఆదేశాలు, ఏజెన్సీలు ఉన్నటువంటి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిష్కారం చేయాలి. లేదంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి హోటల్స్, అంటే రోడ్ల పైన పెట్టుకునేటటువంటి బండి కొట్ల నుంచి పై స్థాయి ఉన్నటువంటి హోటల్స్ వరకు కూడా అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. దానిపైన ఆధారపడేటటువంటి ఎంతో మంది కార్మికులు కావచ్చు, ఎంతో మంది రోడ్లపైకి వచ్చే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటూ మాత్రం వాళ్ళు హెచ్చరికలు చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఇప్పుడు ఏపీకి సంబంధించి విశాఖపట్నంకి వెళ్దాం. విశాఖపట్నం నుంచి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గ్యాస్ కొరత వల్ల హోటల్ అయితే కొన్ని రాష్ట్ర